ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. కాబట్టి తప్పనిసరిగా వీటిలో వీళ్ళున్న వరకు తప్పనిసరిగా మేము సాధించి అందుబాటులోకి తీసుకొని వస్తాను. 13వ తేదీలో జరిగే ఎన్నికల్లో నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాను. ప్రజలందరూ నేను ఎన్నికైన తర్వాత గుంటూరుకి ఏమేమి చేయాలని దాని గురించి కొంత వివరణ చూపిస్తాను. నెంబర్ 1 రాజోలి ఆనకట్ట. రాజోలి దగ్గర గతంలో పునాదులు వేసిన నీటి ప్రాజెక్టుకు నెంబర్ 1 ప్రాధాన్యత. నెంబర్ 2 గుంటూరులో మెడికల్ కాలేజీ. గుంటూరులో మెడికల్ కాలేజ్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంలో కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఒక మెడికల్ కాలేజీని గుంటూరు ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ 350 పడకల ఆసుపత్రి పెట్టి ఉంది. కాబట్టి 350 పడకలోని ఆసుపత్రికి తప్పనిసరిగా మెడికల్ కాలేజీ అనుసంధానంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ప్రొద్దుటూరుకి మెడికల్ కాలేజీ అసలు మెడికల్ కాలేజీని మరి కేవలం 3 పడకలు కూడిన పులివెందులకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. కాబట్టి అది పొద్దుటూరుకు వచ్చిన ఆసుపత్రిని అక్కడ తరలించబడింది. పొద్దుటూరు ప్రజలను ఆయన నిర్లక్ష్యం చేయడం జరిగింది. సంబంధించిన కెనాల్స్ కొత్తపల్లి ఛానల్ కానీ మడుగు ఛానల్ కానీ దర్శనపేట ఛానల్ కానీ నారాయణ ఛానల్ కూడా గతంలో వీటి ద్వారా పెన్నా నది నీళ్లు పొద్దుటూరు దిగువ ప్రాంతాలకు పోయి అక్కడ పంట పొలాలకు ఉపయోగించుకునే దానికి ఉండబడిన ఈ కెనాల్స్ ఇరిగేషన్ కెనాల్స్ అవి ఇరిగేషన్ ఎప్పుడైతే వర్షాల కారణంగా పెన్నా రివర్లో నీరు బాగా తగ్గిపోయిన కారణంగా మరి ఈ అగ్రికల్చర్కు వ్యవసాయానికి ఉపయోగించే ఈ కాలువలని ఉదాహరణలు నిలుచుకోవడం జరిగింది. అయితే పొద్దుటూరులో డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకుండా పోయింది. కాబట్టి ఈ డ్రైనేజీ వ్యవస్థ కోసం ఈ ఇరిగేషన్ కెనాలను ఉపయోగించుకుంటున్నాం. ఆ ఇరిగేషన్ కెనాలు అనేది పూర్తిగా లాస్ట్ వరకు మన పొద్దుటూరు ఏమైందంటే ఎగుడు దిగుడు పరిస్థితులు లేవు. అంటే పొలము మిట్టా ఉంటే దిగుడు బాగా పారిపోతా అనేది అట్లా లేకుండా మన పొద్దుటూరు పట్టణం అంతా కూడా పల్లము అంది. హెడ్ వాటర్ వర్క్స్ నుంచి మన దిగువ ప్రాంతమైన ఈ కొత్తపల్లి దగ్గరికి పోయేటప్పటికి కూడా కేవలం 1.5 అడుగుల లెవెల్ ఉంది. ఆ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి పూర్తి చాలామంది కింద ఇస్తారు. కానీ ఇవన్నీ కూడా కాలువలు వేసే కారణంగా దిగువ ప్రాంతానికి ఫోర్స్గా నీరు పోకుండా ఉండడం వల్ల మనం ఇదంతా పల్లం ప్రాంతంగా ఎక్కడ స్టాగ్నేట్ అవుతుంది వాటర్ ఎక్కడ. ఇవన్నీ ఎప్పుడైతే మనం కాలువల్లో చెదారము ప్లాస్టిక్ వేస్తున్నామో నీటి ప్రవాహాన్ని అడ్డగిస్తున్నాయి. ఆ అడ్డగించే కారణంగా దిగువకు నీరు పోయే కారణంగా కొంచెం దుర్వాసన ఉండడం కానీ మరి దోమలు పెడత కానీ బాగా తీవ్రంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజీని తప్పనిసరిగా పొద్దుటూరుకి చేస్తాం. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇప్పటికే మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో పూరిస్తామని చెప్పడం జరిగింది. ఇది మన అన్ని ప్రాంతాల్లో ఉండబడే నిరుద్యోగులకు ఇది ఒక పెద్ద ఉద్యోగ అవకాశం. ఈ అవకాశాన్ని తప్పకుండా గుంటూరు ప్రజలు కూడా వినియోగించుకుంటారు. కూరగాయల మార్కెట్ అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎమ్మెల్యే గారు 1 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని 57 కోట్ల రూపాయలకు మార్కెట్ను ప్రారంభించడం జరిగింది. ఆ 57 కోట్ల రూపాయలు ఇప్పటికీ దాదాపు సంవత్సరం కావాలైనా కూడా ఆయన దాన్ని ఇప్పటికే పని పూర్తి కాదు. ఆయన ఏం చెప్పినాడు, నేను కొత్త మార్కెట్ను ప్రారంభించిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతానని చెప్పాడు. కొత్త మార్కెట్ను ప్రారంభించిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పినాడు. ఆయన చెప్పిన చాలా వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేరకుండా ఆయన నిరంతరము అబద్ధాలతోనే ప్రజల్ని నమ్మించే పరిస్థితి చేస్తూ ఉంటారు. కాబట్టి కొత్త మార్కెట్ తొందరగా ఏర్పాటు
చేసి గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. అయితే ఇప్పుడు ఏమొచ్చారంటే మున్సిపాలిటీ గవర్నమెంట్లో ఏమిటంటే ఎక్కడైనా ఊళ్ళకి వెళ్ళి మార్కెట్ వెళ్ళి వేలం ద్వారానే పూరించాలని ఉంది. అయితే ముందు పరిస్థితుల్లో డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడి ఇక్కడ లోకల్గా ఉన్న ఇంజనీర్తో మాట్లాడి మరి ఎట్లా ఇప్పుడు అది గతంలో స్థానాల్లో మరి ఫోటోలో వాళ్ళు వీడియోలో అవన్నీ తీసి దాన్ని పనులు కొట్టారా లేదు అవన్నీ ఏమైనా ఉన్నాయా లేదనేది మనకైతే తెలియదు. అది తయారైనప్పుడు తప్పనిసరిగా అక్కడ ఉండే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాం. అక్కడ కొంత చిన్న వ్యాపారాలు చేసుకునే వైశ్యులు కూడా కొంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. విన్నా రోడ్డు నుంచి విస్తీర్ణంగా రోడ్డు ఉంది. ఆ కొద్ది దూరము ప్రజల దగ్గర నుంచి ఒక ఆస్తులు కొంత మేరకు పనిఅయినా కూడా చేస్తే ఒక లింక్ రోడ్డు బాగా ఏర్పడు. సరస్వతి విద్యామందిరం రోడ్డు కూడా ఇప్పుడు కాయగూరల మార్కెట్ నుంచి ఉండబడిన సరస్వతి విద్యామందిరం రోడ్డు కూడా తీసుకొని పోయి నార్త్ సైడ్ బైపాస్ కలిపే ప్రయత్నం కూడా చేస్తాం. ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్ రోడ్డు వరకు కొంత లింక్ ఉంది, ఇట్లా ఎర్రగుంట మైదానికి ఉంది, ఇట్లా ఈ కొత్తగా థియేటర్ కట్టిన లింక్ ఉంది. ఆ రోడ్డును కూడా విస్తరణ చేసి కల్పిస్తే అది ప్రజలకు ఉపయోగంగా ఉంటాయి. డిఎస్పీ ఆఫీస్ రోడ్డు వినాయక నగర్ రోడ్డు కూడా విస్తరణ చేసి దానికి మన కాలేజీ సైడ్ తీసుకొని పోయి దర్శనం పిల్లల దగ్గర వరకు తీసుకోవాలని కూడా ఉంటుంది. కావాల్సిన అన్ని రకాల వస్తువులు సరుకులు పని తీసుకుపోయి వారి ప్రాంతాల్లో కుటుంబం తప్పకుండా. ఇక్కడ కొంత పరిస్థితి మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వ్యాపార వర్గాలలో కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసులు ఎవరైనా వ్యాపారం కోసం వచ్చే వాళ్ళందరినీ డబ్బులు సోదా చేసి డిపార్ట్మెంట్లకు అప్పచెప్పడము, అదే మాదిరిగా బంగారు వ్యాపారం దగ్గర కూడా ఏదో అంగడిలో ఉండబడిన డబ్బులు కూడా కొనుక్కోవడము, ఏదో పెళ్లిళ్ళ కోసం వచ్చిందనిగా డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ కొనుగోలు చేసే పరిస్థితుల్లో ఉండబడిన వాళ్ళు, కొంత బంగారం గల వాళ్ళు, మన వాళ్ళందరూ కూడా బయట ప్రాంతాల నుంచి బంగారం తెచ్చుకునే వాళ్ళందరికీ కొంత భయోత్పాద వాతావరణం ఉంది. అటువంటి వాతావరణాన్ని పూర్తిగా నిలిపివేస్తాం. ఏ వ్యాపారస్తులైనా స్వచ్ఛందంగా వారు వచ్చి వారి వ్యాపారం చేసుకొని పోయేదానికి కానీ వారు కొనుక్కొని పోయేటప్పుడు వారికి డబ్బులు వచ్చేటప్పుడు వాళ్ళ డబ్బులు కానీ ఎక్కడ కూడా సోదా చేయకుండా ప్రభుత్వ పట్టుకునే డబ్బులు ప్రభుత్వానికి స్వాధీనం చేయకుండా మళ్ళీ వాళ్ళు కోర్టు ద్వారా కానీ పోలీసు ద్వారా తెచ్చుకునే పరిస్థితి లేకుండా పూర్తిగా స్వతంత్రమైన పరిస్థితుల్లో పొందుతూ స్వేచ్ఛాయుత వాతావరణాన్ని 100% ఏర్పాటు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టించినారు. అది ఎట్లున్నాయంటే ఇల్లు అంటే ఏదో పేరుకున్నది కట్టాలనేది తప్పగా అది ఇల్లు కాలుతో అంతా కూడా పడిపోయేటంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక్క ఇల్లు పూర్తి చేయలే. 23,000 ఇళ్ళు అన్నారు కానీ ఎక్కడ ఒక్క ఇల్లు పూర్తి చేయలే, ఒక్కడు కామరం చేయలే. అది ఎంత అధ్వాన పరిస్థితులు ఉన్నాయంటే నేను గతంలో కూడా చెప్పినాను. ఎమ్మెల్యే గారు బెనిఫిషియరీస్ దగ్గర తీసుకుని 35,000 రూపాయలు తన సొంత ఖాతాలోకి వేసుకున్నాడు. వాళ్ళ దళారీల ద్వారా వసూలు చేసిన డబ్బు ఆయన సొంత ఖాతాలోకి వేసుకొని ఒక్క ఇల్లు నిర్మాణం చేసి కాపురాన్ని చేర్చలేదు. దాంట్లో విపరీతంగా డబ్బులు చేసేసాడు. ఇళ్ళ నిర్మాణంలో కానీ ఇళ్ళకు భూములు కొనే దాంట్లో కానీ 100 కోట్ల రూపాయలు పైన డబ్బులు తినేసాడు. కాబట్టి మా గవర్నమెంట్ వస్తే కనీసం వసతి ఉండాలంటే ఒక మరుగుదొడ్డి ఉండాలంటే ఒక 100 సెంట్లు పడుతుంది. కాపురం దాంట్లోనే చేయాలా, మరుగుదొడ్డి దాంట్లోనే ఉండాలనేది కొంచెం ప్రజలకు మనం ఇచ్చిన దాని వల్ల కూడా వాళ్ళకు పెద్ద ఉపయోగకరమైన పరిస్థితులు ఉండదు. కాబట్టి తప్పనిసరిగా 2 సెంట్ల భూమిని కేటాయించి వాళ్ళ ఇల్లు మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఈ పాత పద్ధతి ప్రకారమే ఇల్లు నిర్మాణం చేయడం జరుగుతుంది. బెనిఫిషరీని నిర్మాణం చేసుకోవాలా, ఆ నిర్మాణం దాంట్లో పూర్తిగా మా సహకారం అందిస్తాం. ఆ బెనిఫిషరీ నిర్మాణానికి వాళ్ళు ఎక్కడ కూడా ఏమాత్రం సంబంధం లేదు. బెనిఫిషరీ ఇంజనీర్ల మధ్య జరుగుతుంది. ఈ హౌసింగ్ బోర్డులో కూడా విపరీతమైన లంచగొండితనం జరుగుతుంది. అటువంటి లంచగొండితనాన్ని పూర్తిగా నిషేధిస్తాం. ఎవరు మంచి అధికారులను వేసి వాళ్ళ మీద నిరంతరము నిఘా పెట్టి అవన్నీ కూడా నియంత్రణ జరుగుతుంది. పల్లెల్లో కూడా 3 సెంట్లకు ఇచ్చేది. ఎందుకంటే పట్టణాలలో స్థలం దొరుకుతుంది కాబట్టి 2 సెంట్ల కంటే ఎక్కువ వేయలేము.
10% ఇచ్చేదాన్ని కూడా ప్రభుత్వంతో మాట్లాడి చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్కు సంబంధించి ప్రభుత్వం ట్రాక్టర్లకు సన్నకారు రైతులకు కొంత ట్రాక్టర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది సబ్సిడీ మీద. అదే మాదిరిగా ట్రాక్టర్లకు సంబంధించిన ఇరిగేషన్కు సంబంధించిన వాళ్ళు వ్యవసాయం చేసుకునే గొర్రెలు, గుంటగా, పడ్లరు, పనిముట్లు, పవర్ స్ప్రేయర్లు, సబ్సిడీ కింద డ్రిప్ ఇరిగేషను, మంచి నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన పురుగుల మందులు, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పూర్తిగా స్వచ్ఛందంగా మంచి రకం విత్తనాలు అందించడం జరుగుతుంది. అగ్రికల్చర్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం. ఈ భారతదేశంలో అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయక దేశం మన దేశం. వ్యవసాయం అభివృద్ధి జరిగితే దేశం అభివృద్ధి జరుగుతుంది అనే మంచి ఆలోచనతో మన చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పారు. కాబట్టి వ్యవసాయక దేశమైన ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా బాగా ఇరిగేషన్ పరంగా బాగా ప్రాజెక్టులు ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలబడిపోయి ఉన్నాయి. పోలవరం నిలబడిపోయింది. మన రాజులకి పునాది వేశారు. తెలుగుగా అప్పగడ ఈ ప్రాంతంలో భూమిలో నీళ్ళు ఇంకిపోతాండి. ఎన్ని నీళ్ళు వదిలినా కూడా తెలుగులో నీళ్ళు రాకుండా వాటి కాలంలో కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా అందరినిగా గాలిరినిగా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక ఇటుక వేసిన పరిస్థితి లేదు. ఊరికేదో నిధులు చూసుకోవడం అసెంబ్లీలో కేటాయించడం తప్పక నిధులు ₹1 కేటాయించిన పరిస్థితి లేదు. దాని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ ప్రాజెక్టు మీద ఒక 10 లక్షల పని 10 కోట్ల రూపాయలు పని చేసింది లేదు. కాబట్టి అగ్రికల్చర్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన జగన్మోహన్ రెడ్డి మరి అగ్రికల్చర్ను ఈ దేశంలో అత్యున్నతమైన స్థాయికి తీసుకుపోవాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉంది. అగ్రికల్చర్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల పరిమితులు కానీ పురుగులు కానీ నాణ్యమైన విత్తనాలు అందించడం జరుగుతాయి. తెలుగుదేశం పార్టీ డాక్టర్ సంఘం వచ్చింది. తెలుగుదేశం పార్టీలోనే ఈ తెలుగుదేశం పార్టీ డాక్టర్ సంఘాలను ఇంకా అత్యంత అధిక శాతంలో ప్రకటించి ఈరోజు రాష్ట్రం ఎంతో మహిళా సాధికారిత జరిగిందంటే తెలుగుదేశం పార్టీ వల్లనే జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ డాక్టర్ సంఘాలను ప్రారంభించిన తర్వాత స్వయం ఉపాధి నిధులను పొందడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ స్వయంగా కొంత డబ్బులను చిన్న బ్యాంకుల ద్వారా తీసుకునే వాళ్ళ డబ్బులు పెట్టుకొని ఏదో చిన్న వ్యాపారాలు చేసుకొని అందరూ కూడా అభివృద్ధి పదంలోకి వస్తున్నారు. అటువంటి పరిస్థితిని ఇంకా ఎక్కువగా ప్రభుత్వంలో కొనసాగించి మహిళా సాధికారితను పెంచేదానికి చాలా విపరీతమైన అన్ని ప్రణాళికలు రూపొందించి వాళ్ళని అభివృద్ధి చేసేదానికి అత్యధికంగా వారికి సహకారం అందించడం జరుగుతుంది. ఒకటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా కడతాను ప్రభుత్వంలో. గతంలో ఒకప్పుడు శాంక్షన్ అయ్యింది. నేను అప్పుడు దాన్ని ఏదో అప్పుడు పట్టించుకోకపోయి పని చేయకుండా పోయినప్పుడు తర్వాత దాన్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి స్పోర్ట్స్ మన క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కులాల వారిగా కడపలో బీసీ సంఘానికి ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చారు. ఇక్కడ కూడా ప్రభుత్వంలో బీసీ కమ్యూనిటీ హాలు కులాల వారిగా కొన్ని కమ్యూనిటీ హాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలోని చెన్నూరు దగ్గర నిర్మాణం అయింది. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో చేసిన పనిని వాళ్ళకి పేరు వస్తుంది, వాళ్ళకు పలుకుబడి పెరుగుతుందనే ఉద్దేశంతో అన్నింటినీ ఆపేసినారు. ఆ అత్యవసరం కూడా పునరుద్ధరించి మన కడప జిల్లా ప్రజలకు మక్క మదీనా ప్రాంతాలకు పోయేదానికి త్వరలో ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ రాత్రి సమయాల్లో కూడా ఎయిర్పోర్ట్లో విమానాలు దిగే అవకాశం కల్పిస్తున్నారు ప్రభుత్వం. కాబట్టి మనకు దగ్గరగా ఉంటుంది. చెన్నూరు దగ్గర నుంచి అక్కడ ఒక 6-7 కిలోమీటర్లే మన అజియోస్ నుంచి వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళు తయారయ్యి అక్కడికి మన ఎయిర్పోర్ట్కి పోయి వాళ్ళు ప్రపంచ దేశాలలో ఎక్కడికి పోయటానికి అవకాశం కలిగించడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలుగులో గతంలో ఉన్నబడిన స్కీములన్నీ తీసేసినారు. మగ్గాలకు వాళ్ళకు నీళ్లు వేయడం కానీ కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి అన్ని రకాల డెవలప్ అయ్యేదాని కోసం. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ దండిగా ఉంటుంది. వారికి దానికి సంబంధించిన కొంత చేనేత కార్మికులకు ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కొంత సహకార సంఘాల ద్వారా ఈ వాళ్ళకు మగ్గాలకు కొంత ప్రభుత్వం ద్వారా వాళ్ళకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నిటికంటే అత్యంత అధిక సంఖ్యలో ఉండబడిన మన పొద్దుటూరు చేనేత కార్మికులకు ప్రభుత్వంలో ఉండబడిన కొన్ని ఉండబడిన
అన్ని రకాల వసతులు వాళ్ళకు కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వంలో చేనేత వాళ్ళకి ఏం లేదు, ఏదో పెన్షన్ ఇస్తున్నారు చేనేత గవర్నమెంట్ అని అంటున్నారు, కానీ చాలామందికి పెన్షన్ రావడం లేదు. ఇది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్కు రికమెండ్ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రికమెండ్ చేసి డబ్బులు తీసుకొని రికమెండ్ చేసిన వాళ్ళకే పెన్షన్లు వస్తాయి. కానీ సామాన్యంగా అందరూ చాలామంది జీవనాధారమైన చేనేత వృత్తి మీద ఆధారపడే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చాలామందికి పెన్షన్లు రాలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అర్హత కలిగిన వ్యక్తికి అందరికీ పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వ్యాపార కేంద్రంలో వచ్చే ప్రతిరోజు వచ్చే వారందరికీ కూడా ప్రభుత్వం ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాళ్ళ యొక్క వ్యాపారంలో ప్రభుత్వ ప్రమేయం ఎక్కడ కూడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో వారు వ్యాపారం చేసుకోవడం కానీ ఈ పొద్దుతోనకి పట్టణానికి వచ్చి వారు స్వేచ్ఛగా వారికి కావాల్సిన వస్తువులు వారికి కావాల్సిన బంగారు తీసుకునేదానికి మంచి వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంది.